హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఓకే. మనం ఈ వీడియోలో వచ్చేసరికి ఏం నేర్చుకుందామంటే జెడ్ ఇండెక్స్. ఓకే. జెడ్ ఇండెక్స్ అనే ఒక ప్రాపర్టీ గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. అసలు జెడ్ ఇండెక్స్ అంటే ఏంటి? సో, అది మన ఎలిమెంట్స్ మీద యూజ్ చేస్తే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ వెబ్ పేజ్‌లో డిస్‌ప్లే ఏ విధంగా ఆ ఎలిమెంట్స్ అనేవి ఏ విధంగా డిస్‌ప్లే అవుతాయి అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. అసలు జెడ్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఒక స్టాక్ ఆఫ్ ఆర్డర్ అనమాట. ఓకే. లైక్ ఎలా అంటే మనకి బుక్స్ ఉన్నాయనుకోండి. ఒక బుక్ పైన ఇంకొక బుక్కు, ఆ బుక్ పైన ఇంకొక బుక్కు ఇలా ఒక ఆర్డర్‌లో ఒకదాని పైన ఒకటి. సో, ఈ విధంగా మనం పెడతాం కదా! సో, అదే విధంగా మనం ఇక్కడ మన వెబ్ పేజ్‌లో ఒక ఎలిమెంట్ పైన ఇంకొక ఎలిమెంటు అండ్ అలాగే ఆ ఎలిమెంట్ పైన ఇంకొక ఎలిమెంట్ అంటే ఒక ఎలిమెంట్ పైన ఇంకొక ఎలిమెంట్ అనేది ఒక ఆర్డర్‌లో ఏ విధంగా పెడతాం? అసలు జెడ్ ఇండెక్స్ యూజ్ చేసి ఏ విధంగా అచీవ్ చేస్తామో ఒకసారి మనం ఈ వీడియోలో క్లియర్ కట్‌గా చూద్దాం. ఓకే. అంతకన్నా ముందు మన ఛానల్‌ని గనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే. ఇప్పుడొచ్చేసరికి జెడ్ ఇండెక్స్. జెడ్ ఇండెక్స్ అంటే చెప్పాం కదా! మనకు తెలిసింది కదా! ఒక ఆర్డర్ అనేసి. సో, ఆ ఆర్డర్‌ని మనం ఏ విధంగా అచీవ్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒక ఎలిమెంట్ పైన ఇంకొక ఎలిమెంట్ పెట్టాలంటే దానికి మనం ఏం చేయాలి? ముందు మన దగ్గర ఎలిమెంట్స్ ఉండాలి కదా! సో, ఆ ఎలిమెంట్స్‌కొచ్చేసరికి ఇక్కడ మన టాస్క్ ఏంటంటే, నేను ఒక హెడ్డింగు, ఒక ఇమేజ్, ఒక పారాగ్రాఫ్ ఓకే. 3 ఎలిమెంట్స్ తీసుకుంటాను. 3 ఎలిమెంట్స్‌లో నాకు ఇమేజ్ వచ్చేసరికి అన్నింటికన్నా ఈ హెడ్డింగ్ వచ్చేసరికి నాకు అన్నింటికన్నా కిందుండాలి. హెడ్డింగ్ పైన ఇమేజ్ ఉండాలి. ఇమేజ్ పైన పారాగ్రాఫ్ ఉండాలి. ఓకే. సో, మనం దీన్ని ఏ విధంగా అచీవ్ చేస్తాం ఏంటనేది ఒకసారి చూద్దాం. దానికి కావాలంటే ముందు మనం ఏం చేయాలి? ముందు 3 ఎలిమెంట్స్‌ని తీసుకోవాలి కదా! సో, దానికోసం నేను ఫస్ట్ హెడ్డింగ్ ఎలిమెంట్ అనేది తీసుకుంటున్నాను. లోరె ఒక 6 వర్డ్‌తో ఒక హెడ్డింగ్‌ని తీసుకున్నాను నేను. ఓకే. అండ్ అలాగే వచ్చేసి ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసి నేను ఒక ఇమేజ్‌ని కూడా తీసుకుంటాను. ఓకే. ఇమేజ్ ఇక్కడ ఎస్ఆర్‌సీకి పాత్ ఇవ్వాలి కదా! నేనేం చేస్తానంటే నా ఫైల్ మేనేజర్‌లో ఉన్న ఒక ఇమేజ్‌ని సెలెక్ట్ చేశాను. సో, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ విత్ ద్వారా ఫైర్‌ఫాక్స్ ఓపెన్ చేశాను. ఓకే. ఇక్కడ పాత్ ఉంది కదా! ఆ పాత్‌ని కాపీ చేశాను. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ చేశాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి పారాగ్రాఫ్ కావాలి కదా! దూరం ఇంకొక 20 వర్డ్స్‌తో ఒక పారాగ్రాఫ్‌ని క్రియేట్ చేశాను. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం ఏం జరిగింది ఏంటని. ఓకే. ఇక్కడొచ్చేసరికి హెడ్డింగ్ వచ్చింది. దాని కింద ఇమేజ్ చాలా పెద్దగా ఉంది కదా! ఇమేజ్ వచ్చింది. సో, దాని కింద ఏముంది పారాగ్రాఫ్ ఉంది కదా! సో, నాకొచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే రిక్వైర్మెంట్ ఇమేజ్ అంత ఉంది కదా! సో, ఇమేజ్‌ని ఫస్ట్ చిన్నగా చేద్దాం. ఓకే. ఫస్ట్ ఇమేజ్‌ని చిన్నగా చేసి, దాని తర్వాత మనం జెడ్-ఇండెక్స్ ప్రాపర్టీ అనేది ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. నేను దానికొచ్చేసరికి ఇమేజ్‌కొచ్చేసరికి హైట్ ఒక 400 పిక్సెల్ ఇస్తున్నాను. ఓకే. అండ్ అలాగే విడ్త్ వచ్చేసరికి ఒక 500 పిక్సెల్ ఇస్తాను. సేవ్ చేసి ఒకసారి చూద్దాం. ఏ విధంగా ఉంది ఏంటని. ఓకే. ఇప్పుడు చూడడానికి కొంచెం నీట్‌గా ఉంది గదా! ఇప్పుడొచ్చేసరికి ఏం చేయాలంటే జెడ్ ఇండెక్స్‌ని అప్లై చేద్దాం. అప్లై చేసి ఈ ఇమేజ్ అనేది హెడ్డింగ్ పైన ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్ వచ్చేసరికి ఈ ఇమేజ్ పైన ఉండాలి. ఓకే. దానికన్నా ముందు ఏంటంటే మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే జెడ్ ఇండెక్స్ అనే ప్రాపర్టీ వచ్చేసరికి ఓన్లీ పొజిషన్ ఎలిమెంట్స్ మీద మాత్రమే వర్క్ అవుద్ది. ఓకే. పొజిషన్డ్ ఎలిమెంట్స్ మీద అండ్ ఫ్లెక్స్ ఐటెమ్స్ మీద మాత్రమే వర్క్ అవుద్దనమాట. ఈ ఫ్లెక్స్ ఐటెమ్స్ అన్న టాపిక్‌ని మీరు ఇగ్నోర్ చేయండి. అది ఫర్దర్ క్లాసెస్‌లో మనం నేర్చుకుందాం. ప్రస్తుతానికైతే ఈ జెడ్ ఇండెక్స్ ప్రాపర్టీ అనేది ఓన్లీ పొజిషన్డ్ ఎలిమెంట్స్ మీద మాత్రమే వర్క్ అవుద్ది. పొజిషన్డ్ ఎలిమెంట్స్ అంటే మనం నేర్చుకున్నాం కదా! ప్రీవియస్ క్లాస్‌లో. అంటే పొజిషన్ అబ్సల్యూట్ అని, పొజిషన్ రిలేటివ్ అని మనం పొజిషన్స్ ఇచ్చాం కదా! సో, ఆహ్, ఆహ్, అది అవి ఏ ఎలిమెంట్స్‌కైతే ఇస్తామో వాటి మీద మాత్రమే ఈ జెడ్ ఇండెక్స్ అనేది వర్క్ అవుద్దనమాట. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఇమేజ్ ఇక్కడ ఉండకూడదు నాకు. ఈ ఇమేజ్ నాకొచ్చేసి ఈ బాడీ ఉంది కదా! ఆ బాడీకి 0 అంటే టాప్ 0 ఉండాలనమాట. సో, టాప్ 0 పెడితే అది మనకి ఏమవుద్దో ఒకసారి చూద్దాం. దానికి మనకేం తెలుసు? పొజిషన్ వచ్చేసరికి అబ్సల్యూట్ ఏస్తున్నాను. ఓకే. మనం పొజిషన్ అబ్సల్యూట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఈ ఇమేజ్‌కి పేరెంట్ ఎవరవుతారు? ఈ బాడీయే కదా అవుద్ది. సో, ఆ విధంగా నేను అందుకు తీసుకున్నాననమాట. దాని తర్వాత వచ్చేసరికి నాకు ఇమేజ్ టాప్‌లో 0లో కావాలి కదా! సో, నేను దానికి టాప్ ప్రాపర్టీ యూజ్ చేసి 0 ఏసాను. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే. చూసారా? ఇదేమైందిప్పుడు? ఈ ఇమేజ్ అనేది ఎక్కడికెళ్ళింది? టాప్‌కెళ్ళిపోయింది. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇమేజ్ అనేది టాప్‌కెళ్ళిపోయింది. బాడీ యొక్క టాప్‌కి. ఈ హెడ్డింగు అండ్ చూసారా ఇక్కడ ఈ హెడ్డింగ్ అనేది దాని కింద ఉందన్నమాట. ఇమేజ్ కింద. ఈ పారాగ్రాఫ్ కూడా సగం దాని కింద ఉంది. ఓకే. ఈ 2 ఉన్నాయి కదా! మనకేం కావాలి? మన అచీవ్‌మెంట్ ఏంటంటే ఈ ఇమేజ్ ఉంది కదా! ఇమేజ్‌ని వాటి రెండింటి కిందకి పంపించి ఆ రెండిటిని పైకి తీసుకురావాలి. సో, దానికోసం మనం ఏం చేస్తామంటే జెడ్ ఇండెక్స్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. ఓకే. నేనేం చేస్తానంటే
ZNX ప్రాపర్టీ -1 పెట్టాను. ఓకే. దీనికి వాల్యూ ఏంటంటే నెగెటివ్‌గా ఇచ్చుకోవచ్చు, పాజిటివ్‌గా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే. నేను -1 పెట్టాను. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. చూసారా? ఇమేజ్ అనేది బ్యాక్‌కెళ్ళిపోయింది. ఈ కంటెంట్లు అనేవి పైకొచ్చేసాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ కాదు. ఓకే. ఇమేజ్ అనేది బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ కాదు. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అయితే మన కంటెంట్ అనేది దాని మీద డిస్‌ప్లే అవుద్ది. బట్ ఇది మనం జెడ్ఎన్ఎక్స్ యూజ్ చేసి దాన్ని బాగా కింద పెట్టుకున్నాం. ఈ రెండిటిని పైన పెట్టాం. ఓకే. సేమ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది హెడ్డింగ్ కదా! సో, ఇదే హెడ్డింగ్‌ని మనం ఏం చేద్దామంటే ఇమేజ్ కింద పెడదాం. అది వర్క్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో, ఈ హెడ్డింగ్ కదా! దానికి ఏంటి ట్యాగ్ నేమ్ సెలెక్టర్ H1 యూజ్ చేశాను. దానికి జెడ్ఎన్ఎక్స్ అనేది యూజ్ చేద్దాం. జెడ్ఎన్ఎక్స్ అనేది 1 పెట్టాను. ఓకే. -2 పెట్టాను. ఓకే. -2 అనేది ఎందుకు పెట్టాం? -1 అనేది చిన్నది కదా! -2 అంటే దానికన్నా చిన్నది కదా! అంటే దానికన్నా ముందుది కదా! సో, అందుకు నేను -2 పెట్టాను. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే. రిఫ్రెష్ చేశాను. చూసారా అక్కడ నాకు ఏమన్నా చేంజ్ అనేది కనిపించిందా? ఆ హెడ్డింగ్ ఎక్కడుందో పైనే ఉంది. ఆ హెడ్డింగ్ అనేది ఇమేజ్ కింద లేదు కదా! దానికి పైనే ఉంది. సో, ఇక్కడ ఏంటంటే మనం ప్రీవియస్‌గా తెలుసుకున్నాం కదా! ఈ జెడ్ఎండెక్స్ అనేది ఓన్లీ పొజిషన్ ఎలిమెంట్స్ మీద మాత్రమే వర్క్ అవుద్దని. మరి ఇక్కడ మనం దీనికి ఎటువంటి పొజిషన్ ఇవ్వలేదు కదా! సో, అందుకే ఇక్కడ వర్క్ అవ్వలేదన్నమాట. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి నార్మల్‌గా పొజిషన్ వచ్చేసరికి ఏమిద్దామంటే ఏదో ఒక పొజిషన్ రిలేటివ్ ఇవ్వచ్చు, పొజిషన్ అబ్సల్యూట్ ఇవ్వచ్చు, ఏదైనా సరే పర్లేదు. ఇదొక పొజిషన్ ఎలిమెంట్ అయింది. ఇప్పుడు రిఫ్రెష్ చేయకముందు ఒకసారి చూడండి. హెడ్డింగ్ అనేది ఇమేజ్‌కి పైనుంది. రిఫ్రెష్ చేసిన తర్వాత ఈ హెడ్డింగ్ అనేది ఇమేజ్‌కి వెనక్కెళ్ళిపోద్దనమాట. ఇమేజ్‌కి వెనక్కి. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే. చూసారా? ఇమేజ్ హెడ్డింగ్ ఉందా? హెడ్డింగ్ చూసారా ఎక్కడుందో? ఇమేజ్ ఎనకాతల ఉంది. దాని పైన ఇమేజ్ ఉంది. ఇమేజ్ పైన పారాగ్రాఫ్ ఉంది. సో, హెడ్డింగ్ అనేది చిన్నగా ఉంది కదా! సో, మనం ఇంకా కంటెంట్ అనేది యాడ్ చేసేద్దాం దానికి. లైక్ ఒక లోవర్ అని ఒక 4 వర్డ్స్‌లో కంటెంట్ యాడ్ చేశాను. సేవ్ చేశాను. సారీ. నేను ఏదో ఒక కంటెంట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ రాండమ్‌గా. అంటే మీకు ఆ లైన్ అనేది కొంచెం పెద్దగా కనిపించడం కోసం మాత్రమే. ఓకే. చూసారా? ఈ హెడ్డింగ్ అంతా ఉందిక్కడ. బట్ రిమైనింగ్ పార్ట్ ఎక్కడుంది? ఇమేజ్ కిందుంది. ఇమేజ్ దాని పైనుంది. ఇమేజ్ పైన ఈ పారాగ్రాఫ్ అనేదుంది. సో, మనం ఇంకా క్లియర్‌గా కావాలంటే మనం ప్రీవియస్‌గా ఒపాసిటీ ప్రాపర్టీ గురించి నేర్చుకున్నాం కదా! అసలు ఒపాసిటీ ప్రాపర్టీ యూజ్ చేసి మనం ఇంకా క్లియర్‌గా తెలుసుకుందాం. ఓకే. నేనొచ్చేసరికి ఒపాసిటీ ప్రాపర్టీ వచ్చేసరికి ఇమేజ్ అనేది నాకు 0.5 రేంజ్‌లో కనిపించాలని పెట్టాను. ఓకే. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. చూసారా? ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇదెక్కడుంది? ఇమేజ్ పైనుంది కంటెంట్ అనేది. చూసారా? అదెక్కడుంది? ఇమేజ్ ఎనకాతల ఉంది. సో, ఇమేజ్ ఎనకాతల ఉంది కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది. ఇది ఇమేజ్ పైనుంది కాబట్టి మనం సెలెక్ట్ చేస్తే చూసారా ఎంత క్లియర్‌గా ఉందో. బట్ అదే దీన్ని సెలెక్ట్ చేస్తే అలా లేదు. సో, ఆ హెడ్డింగ్ ఏదైతే ఉందో అది ఇమేజ్ బ్యాక్ సైడ్ ఉంది. దాని పైన ఇమేజ్ ఉంది. ఇమేజ్ పైన ఈ కంటెంట్ అనేది ఉంది. సో, ఈ విధంగా ఏంటంటే జెడ్ అండ్ ఎక్స్ ప్రాపర్టీ యూజ్ చేసి మనకి ఏ విధంగా కావాలి అంటే ఏ ఎలిమెంట్ పైన ఏ ఎలిమెంట్ కావాలి ఒక ఆర్డర్‌లో పెట్టుకోవడానికి ఇది మనం యూజ్ చేస్తామన్నమాట. ఓకే. మనం ఏం చేద్దామంటే